తెలంగాణ రాష్ట్రంలో వానలు జోరందుకోవడంతో ప్రభుత్వం వన మహోత్సవానికి శ్రీకారం చుట్టింది. హైదరాబాద్లోని రాజేంద్రనగర్ వ్యవసాయ వర్సిటీ ప్రాంగణంలో రేపు సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఉదయం 11 గంటలకు కార్యక్రమం ప్రారంభం కానుంది. ఇందులో మంత్రి కొండా సురేఖ, పీసీసీఎఫ్ సువర్ణ, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొంటారు. ఇంటింటికి మొక్కల పంపిణీ చేసేందుకు ఇప్పటికే అధికారులు నర్సరీలో మొక్కలు సిద్ధం చేశారు. ఈ ఏడాది వన మహోత్సవంలో 18,02,673 మొక్కలు నాటనున్నారు. మొక్కల సంరక్షణతో పాటు పర్యవేక్షణకు ప్రత్యేకంగా అధికారుల బృందాన్ని ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో అత్యధికంగా రంగారెడ్డి జిల్లాకు 89.319 లక్షలు, అత్యల్పంగా సిరిసిల్ల జిల్లాకు 10.385 లక్షల మొక్కలు నాటాలని ప్రభుత్వం లక్ష్యం విధించింది. ఈసారి అత్యధికంగా మున్సిపల్ శాఖకు 8 కోట్లు, పంచాయతీరాజ్ శాఖకు 7 కోట్లు మొక్కలు నాటే బాధ్యతను అప్పగించారు. హెచ్ఎండీ ఆధ్వర్యంలో 4.50 కోట్లు, తెలంగాణ ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ అటవీశాఖ ఆధ్వర్యంలో 1 కోటి మొక్కలు నాటాలని నిర్దేశించుకున్నారు. వన మహోత్సవంలో విద్యార్థుల భాగస్వాములను చేయాలని ప్రభుత్వం భావిస్తుంది. స్కూళ్ళు, కాలేజీలు, వర్సిటీల విద్యార్థులను వన మహోత్సవంలో పాల్గొనేలా ప్రణాళికలు సిద్ధం చేసింది. ఒక విద్యార్థి ఒక మొక్క నినాదంతో ముందుకు వెళ్లాలని నిర్ణయించారు. పాఠశాలలో పర్యావరణ పరిరక్షణ, మొక్కలు నాటడం వల్ల కలిగే ప్రయోజనాలపై అవగాహన కార్యక్రమాలు చేపట్టనున్నారు. విద్యార్థులకు వన మహోత్సవంపై వ్యాసరచన, డ్రాయింగ్, క్విజ్ వంటి పోటీలు నిర్వహించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. విద్యార్థులను గ్రీన్ అంబాసిడర్లుగా ప్రోత్సహించనున్నారు.